ఎస్ఎన్ మీడియాకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారి రిషికా ప్రియ హత్య కలకలం రేపుతోంది. స్థానిక నీరుగట్టు వారి పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు బాలికను చంపి తన ఇంట్లోనే దమ్ములో వేశాడు. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని తమకు అప్పగించాలని లేదంటే ఉరిశిక్ష వేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసే ప్రసక్తే లేదని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఇటు నిందితుడి ఇంటి ముందు మరియు జాతీయ రహదారిని స్తంభింపజేశారు. ఇది ఇలా ఉంటే మదనపల్లిలో గంజాయి వాడకం ఎక్కువ అవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. భూమిలోనే చంపేయినాడు. వాళ్ళమ్మ వాడు ఇద్దరు చంపేయినారు. డ్రమ్ములో వేసి మూత పెడైనారు. వాడు పడుకొని ఎస్ఐ సారు ఎదురుగా వస్తే ఏమిరా అని రొమ్ముతోటి పట్టుకుంటే నీ నుండి ఏమైతుంది అని పోలీసు వాళ్ళకి ఆ మాట అన్నాడు. ఇప్పటికే 2 కేసులు ఉన్నాయి. కానీ ఒక కేసులో పోతాడు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటాడు, మళ్ళీ వస్తాడు. రేపు నా పొద్దు ఈ బిడ్డ జరిగినట్లా రేపు ఇంకో బిడ్డకు చేస్తారు. ఇంకో బిడ్డ జరిగితే అప్పుడు కూడా ఇంతే కదా. వాడిని నీరన్నా కానీ మాకు అప్పచెప్పండి, లేదంటే నట్టు రోడ్లో ఉరి చేయండి, లేదంటే ఎన్కౌంటర్ చేయండి. ఈ 3 మాకు కావాలా అంతే. ఈ 3 మాకు కావాల్సింది. 2 చేతులు ఎత్తి దండం పెడతాను. వాళ్ళ లంజా కొడుకుని ఇటు చేస్తండి. మాకు అదే కావాల్సింది. కాకపోతే వాణి పబ్లిక్ లేక వదలండి. వాని కదా మేము చూసుకుంటాము. ఆ లంచాకుడు కాళ్ళు చేతులు ఇస్తామనే మేము ఒప్పుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బ్లాక్ చేయండి. ముందు బ్లాక్ చేసి మీరు ఆడదానికి న్యాయం చేసేదిగా ఉంటే రాండి, లేదంటే వాడిని మమ్మల్ని దగ్గర వదిలేయండి. వాడి కథ మేము చూసుకుంటాం. సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి స్పందించాలా. జరుగుతుంది, మాకు ఆడబిట్టుంది, మాకు జరుగుతుంది. ఈ పొద్దు బాగా జరిగింది, బాగా జరుగుతుంది. సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలకే సపోర్ట్ చేయట్లేదు. కలెక్టర్ రాండి, ఎవరైనా కానీ ఎవరెవరు ఏమేమి పదవిలో ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరగల్లా.